ఈ ఆధునిక ప్రపంచంలో ఒక కుటుంబంతో వేరొక కుటుంబానికి ఎటువంటి సంబంధాలు లేకుండా బ్రతుకుతున్నారు. మన పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా మనకు తెలియదు. బ్రతుకు తెరువుకై పెనుగులాటలు, ఆరాటంతో జీవనం సాగిస్తున్నారు. దానికి కారణం వారిలో ఒకరి నుండి ఒకరు వేరు అన్న భావం ఏర్పడడం మాత్రమే. ఈ భావాన్ని బలపరిచేవి అంతస్తులు, కులమత భేదాలు, ఆడంబరాలు అనే దౌర్భాగ్యపు అడ్డుగోడలు. ఇవి మన హృదయాన్ని సంకుచితం చేస్తున్నాయి. కలవారిని గౌరవించడం, లేని వారిని చిన్న చూపు చూడడం, కీచులాటలు, పోటీలు, భేదాలు ఇవన్నీ నేటి సమాజంలో కనిపించే పరిస్థితులు. ఇలాంటి భావాలతో ఉన్నవారు ఎన్ని పూజలు చేసినా లాభం శూన్యం. వీరు తమకి తెలియకనే తమ మానవత్వం కంటే, ఆత్మ కంటే స్వార్థానికి ప్రతీకులైన డబ్బు, అంతస్తే ముఖ్యమని తలుస్తారు. అలా కాకుండా ఈ కనిపించేదంతా మిథ్య అని గ్రహించి తోటివారితో కలిసిమెలిసి ఉండడం భగవత్ ప్రసాదమని తెలుసుకోవాలి. తరతమ భేదాలు మరిచి అందరితో కలిసి భక్తిపరమైన వేడుకలు చేసుకోవాలి. ధర్మకార్యాలకు యథాశక్తి సహకరించాలి. మన తోటివారిలో సాయిని దర్శించి అందరూ ఒక కుటుంబంగా, అంటే అంతా కలిసి సాయి కుటుంబంగా ఏర్పడాలి. కష్టసుఖాలు పంచుకొని ఆత్మీయంగా ఉండాలి. అందరి పట్ల సమభావం రావాలి. అప్పుడు సాయిపై గల ప్రేమ కారణంగా అందరిపై ప్రేమ ఏర్పడుతుంది. ఇలా సాయి కుటుంబం వసుదైక కుటుంబంలా వర్ధిల్లుతుంది. కాబట్టి ఈర్ష్య, దేశాలు, అహంకార భావాలు వీడనాడి అంతా ఒక సాయి కుటుంబంలో మెసిలినప్పుడే బాబా కృపకు